హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. అంగస్తంభన సమస్య ఈ మధ్యకాలంలో 100లో ఒక 75% మందికి, దాదాపు 100లో ఒక 6-7 70% మందికి దానిపైనే అంగస్తంభన సమస్య ఏదో ఒక వయసులో చుట్టుముడుతుంది వాళ్ళకు. కానీ ఎవరు డాక్టర్ దగ్గర వచ్చి షేర్ చేసుకోవడానికి కూడా మొహమాట పడుతున్నారు, సిగ్గుపడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది? దాంపత్య జీవితం పాడైపోతుంది. ఒక్క మగాడు ఇంట్లో సరిగా సెక్స్ చేయకపోతే భార్యకు కూడా అసంతృప్తి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చెప్పకూడదు, వినకూడదని వర్డ్ ఉంది. అక్రమ సంబంధాలకు తావుదీస్తుంది అదే సమస్య. అలాగే మనం కొన్ని రోజులు చేయకపోతే లేచిపోవటం, లేకుంటే విడాకులు పోవటం వరకు జరుగుతుందండి. ఎప్పుడు ఒక స్త్రీకి పడక సుఖం లేకపోవటం వల్ల కొందరు చెప్తారు, కొందరు చెప్పకపోవచ్చు. కొందరు అంటే బహిరంగంగా చెప్పేస్తారు మగాడికి, ఆయన మీ వల్ల కావట్లేదని చెప్తారు. కొందరైతే మా దగ్గర నా ఫోటోలు, నా వీడియోలు తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, అస్కరి గారు చెప్తున్నారు, ఒకసారి మీరు సార్ దగ్గరికి వెళ్తే శాశ్వతంగా సమస్యతో బయటపడతారని చెప్తున్నారు. సార్తో కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి. మీకు సెక్స్లో టైమింగ్ లేదు, మీ అంగంలో గట్టితనం లేదు, ఆయన మాకు సంతానం కూడా లేదు, కొన్ని కేసుల్లో చెప్పి మరీ పంపుతుంటారు. అయితే ఈ అంగస్తంభన సమస్య ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే 7-8 రకాలు కామన్గా చూడటం జరుగుతుంది. కానీ అన్నిటికన్నా ప్రథమం ఇక్కడ ఏంటంటే ఆర్టీరియోజెనిక్ ఈ మధ్య అన్నిటికన్నా ఎక్కువ అది వస్తుంది. ఒకటి ఫస్ట్ అంగస్తంభనలో ఆర్టీరియోజెనిక్ అంటే ఆర్టరీస్, అంగం వైపు బ్లడ్ తీసుకొచ్చే ఆర్టరీస్ క్లియర్ లేకపోవటం వల్ల, ఈ దారులు రహదారులు మూసుకోపోవటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ సరిగా సాగకపోవటం వల్ల అంగం పూర్తి స్థాయిలో గట్టిపడదు, లేవదు, దీంట్లో బ్లడ్ రాదు, ఫ్లో రాదు. అప్పుడు దానికి ఆర్టీరియోజెనిక్ ఆర్టరీస్తో లోపం, దోషం ఉంది కాబట్టి ఇక్కడ బ్లడ్ ఫ్లో జరగలేదు, రాలేదు బ్లడ్ అందులో అంగంలో. అది ఎందుకు జరుగుతుంది? కొవ్వు ఎక్కువైనప్పుడు జరగవచ్చు. ఈ ఆర్టరీస్లో కొవ్వు కూడుకుపోయినప్పుడు హైపర్ లిపిడీమియా, లేదా సిగరెట్ ఎక్కువ తాగే వాళ్ళలో రక్తనాళాలు కుచించుకుపోతాయి. కొందరు హస్తప్రయోగం చేయటం వల్ల ఆర్టరీస్ కుచించుకుపోతాయి. దానివల్ల కొందరికి దెబ్బ తాకటం వల్ల అంగం వైపు వచ్చే రక్తనాళాలు కట్ అయిపోవటం వల్ల, షుగర్ వ్యాధి వల్ల అంగం వైపు రక్త ప్రసరణ ఎందుకంటే షుగర్ వల్ల రక్తనాళాలు పాడైపోతాయి, నరాలు పాడైపోతాయి కాబట్టి అవి కుచించుకుపోతాయి, షింక్ అయిపోతాయి, డైలేట్ కావు అవి. దాంట్లో నైట్రిక్ ఆక్సైడ్ అనే కెమికల్ రాకపోవటం వల్ల అంగం వైపు బ్లడ్ ఫ్లో తగ్గి అంగం ఉబ్బదు, గట్టిపడదు. దానికి ఆర్టీరియోజెనిక్ ఇది కామన్. అన్నిటికీ కామన్ ఏంటంటే హస్తప్రయోగం వల్లే ఎక్కువ పాడైపోతుంది. దీనికి ఆర్టీరియోజెనిక్ అంటారు. రెండోది, అంగంలో బ్లడ్ వచ్చి బాగా గట్టిగా అయిన తర్వాత దీంట్లో ఇలాగే ఆగి ఉండాలి బ్లడ్. దీంట్లో బ్లడ్ వచ్చేసి దీంట్లో రిటైన్ అయిపోవాలి, ఆగి ఉండాలి బ్లడ్. ఇక్కడ లాక్ అయిపోతుంది. అంగం లేచింది కదండి, రాగానే బ్లడ్ ఇక్కడ ఒక నర్వ్ ఏం చేస్తుంది, షీట్ ఆన్ ఇక్కడ లాక్ చేసేస్తుంది. సెక్స్ చేసే వరకు ఈ బ్లడ్ దీంట్లో నిండి ఉండాలి. ఒక్క నిమిషం చూస్తారండి. బ్లడ్ దీంట్లో వచ్చింది కదండి, ఈ బ్లడ్ దీంట్లో వచ్చిన తర్వాత ఫుల్ నిండి ఉండాలి సెక్స్ చేసే వరకు. ఇక్కడ చేస్తున్నాం కదా, సెక్స్ చేస్తున్నప్పుడు ఇది గట్టిగా లావుగా ఉండాలి. ఎప్పుడు వీర్యం బయటకు వచ్చేస్తుందో, వీర్యం బయటకు వచ్చేసిందో మళ్ళీ చిన్నగా దీనిలో ఉన్న ఎయిర్ మొత్తం పోయి మళ్ళీ మెత్తగా అయిపోతుంది. వీర్యం వెళ్ళిన తర్వాత ఈ లాక్, వెనక ఉన్న లాక్, ఇక్కడ ఉన్న లాక్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ దీంట్లో ఉన్న బ్లడ్ బాడీలో వచ్చేస్తుంది. ఇది నేచురల్ ఫిజియాలజికల్ ఫనామినా. అలా కాకుండా దీంట్లో వచ్చిన బ్లడ్ సెక్స్ చేస్తుండగానే వీర్యం వెళ్ళకుండానే ఈ బ్లడ్ మొత్తం బాడీలో లీకేజ్ అవుతుంది అనుకోండి, వీనోజెనిక్ దీనికి టైప్ 2 పొజిషనల్ కూడా అంటారండి దీనికి. ఇది ఎందుకు అవుతుందంటే ఇక్కడ లాకింగ్ సిస్టమ్ పాడైపోయింది, ఇక్కడ వెనకాల లాక్ ఉంటుంది, ఆ లాకింగ్ సిస్టమ్ పాడైపోయింది కాబట్టి రతి మధ్యలో, సెక్స్ మధ్యలోనే బ్లడ్, ఇందులో ఉండాల్సిన బ్లడ్ బాడీలో వచ్చేస్తుంది, వీనస్ లీకేజ్ అవుతుంది. దానికే టైప్ 2 లేదా వీనోజెనిక్ ఏదో పొజిషన్ చేంజ్ చేస్తాం కాబట్టి ఆ పొజిషన్లో అంగం మెత్తబడుతుంది, పొజిషనల్ కూడా అంటారు. ఇక చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నీళ్ళు పోతుంది కదా, ఈ
ఈ నీళ్ళు కాదు బ్లడ్ ఇలా లాక్ ఉండాల్సింది, ఈ లాక్ ఓపెన్ అయిపోయింది, లాక్ పాడైపోయింది కాబట్టి బ్లడ్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇది మెత్త అయిపోతుంది. కాబట్టి వీనోజెనిక్ ఈడీ అంటే లాకింగ్ సిస్టమ్ పాడైపోయింది. అది ఎందుకు పాడవుతుందంటే హస్తప్రయోగం చేయటం వల్ల ఫోర్స్గా, ఇది హస్తప్రయోగం బాగా చేసినప్పుడు ఇక్కడున్న లాకింగ్ సిస్టమ్ ఫోర్స్గా చేసినప్పుడు వెయిన్స్ డ్యామేజ్ అయిపోతుంది. వెయిన్స్ మధ్యలో ఉన్న ఇక్కడ వాల్స్ ఉంటాయి, వాల్స్ పాడైపోవటం వల్ల అంగంలో ఉన్న బ్లడ్ లీకేజ్ అవుతుంటుంది, ఎక్కడ బాడీలో వెళ్ళిపోతుంటుంది మళ్ళీ. కాబట్టి వీనోజెనిక్ ఈడీ అనే సమస్య మనకు ఎదురవుతుంటుంది. అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో, ఫోర్స్గా చేసేవాళ్ళు కొందరు బెడ్ మీద పడుకొని ప్రోన్ మాస్టర్బేషన్, అదే పనిగా బోర్లో పండుకొని అంగానికి రాపిడి చేస్తుంటారు, వాళ్ళకు అది కారణం కావచ్చు. వ్యారికోసిల్ అనే సమస్యకు కూడా, వెరికోసిల్ అనే వెయిన్స్లో ఇబ్బందులు వస్తాయి, టెస్టికల్లో వెయిన్స్లో ఇబ్బందులు వస్తాయి, వాపు వస్తుంది, అది కూడా ఒక కారణం అవ్వచ్చండి టైప్ 2 ఈడీకి. కాబట్టి టైప్ 2 ఈడీ వీనోజెనిక్ ఈడీకి కూడా యునానీలో చక్కటి పరిష్కారము. ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. హస్తప్రయోగం చేసుకోకపోవడం ఉత్తమము, ఫోర్స్గా చేయకూడదు, బోర్లో పండుకొని బెడ్తో అంగడి రాపిడి చేసుకోవద్దు. కొందరు డాక్టర్లు సరిగ్గా నాలెడ్జ్ లేకపోవడం వల్ల కొట్టుకొని రా బాబు అంటే ఉద్యమంలో కొట్టుకుంటుంటారు, ఒకడు సబ్బులు అయిపోతున్నాయి బాత్రూంలో. కాబట్టి అది చెడు వ్యసనం, దాని జోలికి వెళ్ళకుండానే చాలా ఉత్తమము, మంచిది. మీకు నాకు వ్యతిరేకిస్తాను మీరు, నేను నా వ్యక్తిగత సలహా కాదు, పక్కన పెడితే నా అనుభవం చెప్తున్నాను. అనుభవంలో నేను చూసిన 31 years చూస్తూనే ఉన్నాను. హస్తప్రయోగం చేసుకునే వాళ్ళకు వచ్చే సమస్యలు అన్నీ కావండి. అంగం పెరగదు, పెరిగినంత లావ్ అయినా టైమింగ్ ఉండదు. ఆ భార్యకు 10 సార్లు సెక్స్ చేస్తారు, ఒక్కోసారి 2 సార్లు సుఖపడుతుంది, 8 సార్లు సుఖపడకపోవచ్చు. చాలామంది చాలా సందర్భాల్లో మాకు చెప్పి ఇక్కడ కుమిలి ఏడ్చుంటారు, సార్ మేము కుంగుబాటుకి గురవుతున్నాం, మేము బాధపడుతున్నాం, మనోవేదన చెందుతున్నాం, మా ఆవిడ 10 సార్లు పిలిస్తేనే ఒకసారి వెళ్తాను, ఏదో వంకలు సాకులు చెప్పుకుంటూ ఇంటి నుంచి బయట ఉంటాను, ఏదో క్యాంపుల గురించి చెప్పుకుంటుంటాను, ఆరోగ్యం బాగాలేదు రేపు చూసుకుందాం వంకలు చెప్పి పడుకుంటాను, నా శరీరం నా అంగం సహకరించట్లేదు సార్ సెక్స్కు. ఎంత వయసులో అండి? 30-35 years అంటున్న మాట ఇది. ఎన్నో జతలు విడిపోతున్నాడు, విడాకులు తీసుకుంటున్నారు, ఎంతోమంది స్త్రీలు వాళ్ళ కామ కోరికలు తీర్చట్లేదని లేచిపోతున్నారు. ఇవన్నీ మనకు అవసరమా? లేదు. మన సంసారం మనం కాపాడుకోలే, మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, మన యవ్వనం మన చేతిలో ఉంది. బిడియం చెందకుండా, సిగ్గుపడకుండా ఉన్న సమస్య డాక్టర్కి చెప్తే డాక్టర్ మీకు సహకరించి ట్రీట్మెంట్ తీసుకుంటే మీ 100కు 100% మళ్ళీ మీ దాంపత్య జీవితం నిలబడుతుంది. మీరు బెడ్ మీద రాణించగలుగుతారు, రచ్చ చేయగలుగుతారని. నేను మగాడ్రా బుజ్జి అని నువ్వు నిరూపించగలుగుతావు. నేను హీరో, నీ భార్య వరకు నువ్వు హీరో, నీ భార్యకు నువ్వు ఐడియల్. యాస్, మా ఆయన అంటే సంపూర్ణ మగవాడు అని ఆమెకు కూడా ఒక విషయం నాటుకుపోతుంది. సెక్స్ మంచి జరిగినప్పుడు నీ భార్యని దగ్గర ఆర్థిక పరిస్థితులు ఆగలేకపోయినా, పేదరికం ఉన్నా, డబ్బులు లేకపోయినా అన్ని చోట్ల సహకరిస్తుంది. సెక్స్ సరిగా దొరికితే, ఒక అమ్మాయికి సెక్స్ దొరకకపోతే, పడక సుఖం దొరకకపోతే చాలా ఇబ్బందులు వస్తాయమ్మా. ఒక కాలు లేకపోయినా, ఒక చెయ్యి లేకపోయినా ఆడది ఉంటుంది, భార్య ఉంటుంది. కానీ ఈ మగతనం లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ సమస్య మీకు ఉండి ఉంటే నాతో కలిసి ఎక్కడున్నా, ఏ దేశాన లోకాన ఏ మూలాన ఉన్నా నాకు పెయిడ్ కన్సల్టేషన్ నెంబర్తో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడి మీ మందులు తెప్పించుకోవచ్చు. దగ్గరలో ఉంటే, సౌలభ్యం సౌకర్యం ఉండి ఉంటే నాతో కలిసి నేరుగా మీ ఉన్న బాధలని చెప్పుకొని ఈ సమస్యతో శాశ్వతంగా బయటపడతారని ఆశిస్తూ భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. సెలవు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.